డిఓపి రమేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, మరియు రాజ్ అర్జున్, ఇంద్రజ గారు, శ్రవణ్, తిరుమల, కేశవ్, సురేష్ గారు, హరిశ్చంద్ర గారు, సారీ ఇఫ్ ఐ డోంట్ నో అదర్ నేమ్స్ ప్లీజ్, అండ్ ఆల్ మై యూనిట్, అంజిరెడ్డి, ఇక్కడ ప్రజెంట్ ఉన్న వాళ్ళు శ్రీకాంత్ రెడ్డి, మరియు అందరూ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ఒక మంచి చిత్రాన్ని రూపొందించగలిగాం. ఇది భావి తరాల భవిష్యత్తు కోసం తీసిన చిత్రం. ఇది డబ్బు కోసం కానీ లేక గ్లామర్ కోసం కానీ తీసింది కాదు. ఇది నన్ను ఆదేశించింది తిరుమల తిరుపతి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. వారి సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ ఆలోచన వారు కలిగింపజేశారు. రజా గార్ అని, తద్వారా ఈ సినిమా నిర్మాణం చేసుకొని ఈరోజు మంచి సినిమా అని ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా తీశారు. బ్యూటిఫుల్ ప్రొడక్షన్, మంచి విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మించారు. హై క్వాలిటీ ఎవ్రీథింగ్ అని మెచ్చుకుంటున్నారు. కానీ ఎందుకో మరి ఈనాటి ఈ తెలుగు తరానికి గ్లామరు లేక ఇంకేమైనా వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయా, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉన్న ఈ హిట్ని తండోపతండాలుగా వచ్చి చూడవలసిన చిత్రం ఇది. మేము చిత్రంగా ఇట్స్ ఎ సక్సెస్, ఇట్ ఈస్ ఎ హిట్. బట్ దీన్ని ఆదరించాలి. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు అని నేను ఎందుకన్నానంటే ఈ చిత్రంలోని సారాంశము అదే అన్నమాట. గతంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతము, ఈ నిజాం సంస్థానానికి స్వాతంత్రం రావడానికి ఇంకా 396 రోజులు అదనంగా పట్టింది. అంటే 15 ఆగస్టు 1947 నుంచి ఇక్కడ ప్రజలు ఆనాటి రాక్షసులైనటువంటి రజాకారులతో పోరాటం చేస్తూ ఉంటే అన్ని పార్టీల వారు, అన్ని రంగాల వారు, ప్రతి ఒక్కరు కూడా తోడై వాళ్ళని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దీని మీద కొంచెం తాత్సారం చేశారు. కానీ ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రము ఈనాడు మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే అది సర్దార్ పటేల్ వలననే అనేది మనం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, భావితరాలకు కూడా తెలియజేయవలసిన విషయం. ఈ చిత్రం ద్వారా మేము ఏం సందేశం ఇద్దామనుకున్నాము అనేది ముఖ్య అంశం. సందేశం ఏంటిదంటే ఈ ప్రాంతంలో కానీ లేక ఈ దేశంలో కానీ మళ్ళా రజాకారులు పుట్టొద్దు. ఎందుకంటే రజాకారుల ఆలోచన విధానము మంచిది కాదు. ఎప్పుడు ఇతరుల మీద ఎప్పుడు పడదామా. చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన గూడూరు నారాయణ రెడ్డి గారికి, అలాగే నన్ను నమ్మి ఇందులో ఒక ముఖ్య పాత్ర ధరించిన అనుశ్రియా త్రిపాఠి, నిజాం వైఫ్కి ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వడానికి నన్ను నమ్మి అవకాశం కల్పించిన దర్శకులు యాట సత్యనారాయణ గారికి, అలాగే నన్ను పరిచయం చేసిన మహిదర్ గారికి నమస్కరిస్తూ, ఈ చిత్రం ఇంత గొప్ప విజయం సాధించిందంటే ఈ చిత్రంలో నిజాయితీ ఉంది. దర్శకులు, నిర్మాతలు ఏదైతే నమ్మారో దాన్నే తీశారు. ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒళ్ళు జల్దరిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇది నిజం, ఇందులో అబద్ధం లేదు. ఇందులో ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన మీ అందరికీ, అలాగే నటించిన ప్రతి ఒక్కరికి, నాకు ఈ అవకాశం కల్పించిన యూనిట్ మొత్తానికి నేను ధన్యవాదాలతో తెలుపుకుంటూ, ఈ చిత్రాన్ని అందరూ చూడండి, చరిత్రను తెలుసుకోండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ. मुझे सिनेमा से इतना प्यार है कि जब कभी एक्टिंग की बात आती है, सिनेमा की बात आती है, तो मुझे समझ में ही नहीं आता है कि मैं शुरू कहाँ से करूं. यहाँ तेलुगु सिनेमा की अगर बात करें तो तेलुगु सिनेमा अपनी जगह इस दुनिया में बना चुका है. अपना नाम, अपने नाम का झंडा वो इस पूरी दुनिया में फैला चुका है. और मुझे खुशी है कि मैं तेलुगु सिनेमा का एक हिस्सा बनता जा रहा हूँ.
जब जब तेलुगु फिल्म इंडस्ट्री की बात होती है तब तब बाहुबली, पुष्पा, सालार, हनुमान, आदि पुरुष, इन फिल्मों का जिक्र जरूर होता है। मैं ये कहना चाहूँगा कि 15 मार्च 2024 में के बाद इन सब नामों में एक नाम और जुड़ गया है, रजाकार। रजाकार दिल के बहुत करीब है ये फिल्म। मुझे ये मैं इसलिए नहीं बोल रहा हूँ कि मैं इस फिल्म का हिस्सा हूँ। अभी हाल ही में जब हम इस फिल्म के प्रमोशन के लिए पूरे तेलंगाना में घूम रहे थे, गांव से गांव, थिएटर में, सड़कों पर जब लोगों से मिल रहे थे, जब हम मिलते हैं तो कई बार शब्दों की ज़रूरत नहीं होती है, कई बार आपको फीलिंग छूती है, आपको पता चलता है कि सामने वाला क्या महसूस कर रहा है। वो आंखों से वो ताकत आप तक पहुंचती है और उसी ताकत के बल पर मैं ये बोल रहा हूँ कि रजाकार उन्हीं में से एक फिल्म है जो तेलुगु सिनेमा में याद रखी जाएगी। जब जब हिस्ट्री में अच्छे सिनेमा की, तेलुगु फिल्मों की बात होगी, तब तब रजाकार का नाम उठेगा। पूरी टीम के कॉपरेशन से ये फिल्म बनी है और ये थोड़ा मुश्किल होगा कि मैं सबका नाम यहाँ गिनाऊं, इसलिए मैं सभी को हाथ जोड़ के धन्यवाद बोल देता हूँ। लेकिन दो नाम बहुत ज़रूरी हैं मेंशन करना, जिन्होंने इस फिल्म की नींव रखी, इस फिल्म की बुनियाद रखी। एक गुड्डू नारायण रेड्डी सर, दूसरा याटा सत्यनारायण गारू। इन्होंने वो जज्बा दिखाया और वो इस फिल्म को आगे लेकर आए और उस वजह से एक अच्छा, सेंसिबल, सार्थक, मीनिंगफुल सिनेमा तेलुगु इंडस्ट्री की, तेलुगु सिनेमा का हिस्सा बना। उसके लिए मैं आपको बहुत थैंक यू बोलता हूँ सर। और बाकी जाने अनजाने में अगर मैंने किसी भी टीम मेंबर्स को कहीं कोई दुख पहुंचाया हो, मुझसे कोई गलती हुई हो, तो मैं उसके लिए माफ़ी मांगता हूँ। और आप सभी को बहुत बहुत प्यार, बहुत बहुत ధన్యవాదాలు। థ్యాంక్స్ అండి. ఎందుకంటే అప్పుడు ఆ సీన్ చెప్పినప్పుడే నాకు అనిపించింది ఆ మీసం తీయాలి. అదంటే ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఇప్పుడు ఈ గడ్డం ఇలా పెంచుకుంటాను తిరిగేవాడిని. ఫస్ట్ టైం మీసం తీపించారు. ఆ మీసం తీపించడం వల్ల ఆ లుక్ చేంజ్ అయినట్టు కూడా అనిపించింది. రెగ్యులర్ క్యారెక్టర్లకి డిఫరెంట్గా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారికి, మన కెమెరామెన్ గారికి, ఇంద్రజ మేడం గారికి, మొత్తం పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి చరిత్రలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా మన మీడియా మిత్రులకు అండ్ ప్రేక్షకులకు వాళ్ళ వల్లే ఈ సక్సెస్ సాధ్యమైంది. అండ్ జనరల్గా 4 పిల్లర్స్ అంటారండి. ఏదో ఒక ఏదైనా బలంగా నిలబడడానికి అస్థివారం 4 పిల్లర్స్ అంటారు. మాకు 8 పిల్లర్స్. మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు, డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు, అండ్ మా డిఓపి రమేష్ గారు, అండ్ మ్యూజిక్ బీమ్స్ గారు, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి గారు, అండ్ కాస్ట్యూమ్ పూజా గారు, ఎఫెక్ట్స్ ఇచ్చిన ఆ బృందం, ఆ తర్వాత 8th పిల్లర్ మా ఆర్టిస్ట్ బృందం. సో మేమందరం కలిసి సమిష్ట కృషితో ఈ మూవీని మీ ముందుకు తీసుకొచ్చాము. మేము పడ్డ కష్టం కానివ్వండి, లేదా మేము దానికి పెట్టిన కమిట్మెంట్ కానివ్వండి, కేవలం ప్రేక్షకులైన మీరు వచ్చి మూవీ చూస్తేనే సక్సెస్ అయ్యేది. మీరు చూశారు కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ మీరు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే కూడా పెద్ద సక్సెస్ మీరు చెయ్యగలరు. చెయ్యాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఇది చరిత్ర. ఇది చాలా వరకు అందరూ మాట్లాడేశారు ఈ మూవీ గురించి. కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సిన 2 విషయాలు ఏంటంటే అండి, ఇది ఈరోజు మేము జరుపుకుంటున్న రజాకర్ సక్సెస్ మీట్ అస్సలు సిసలైన సక్సెస్. ఎందుకని 2 రీజన్స్ అండి. ఒకటి, ఎన్నో విభేదాలు అంటే ఒపీనియన్స్ కానివ్వండి, ఈ మూవీ రిలీజ్కి ముందే ట్రైలర్ మేము ఎప్పుడైతే రిలీజ్ చేసామో అప్పటి నుంచి మూవీ రిలీజ్ దాకా డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు మామూలుగా లేదండి. అది మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. అంటే థ్రెటనింగ్ కాల్స్ దగ్గర నుంచి, మెసేజెస్ దగ్గర నుంచి, ఇది ఈ మతానికి చెందింది, ఈ పార్టీకి చెందింది,
ఇది ఇలా అది అలా అనేసి అపోహలకి గురైపోయి, అంటే ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఒక మూవీని చూడ్డానికి అడ్డుకునే, వాళ్ళని రాకుండా చేసే అన్ని రకాల ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా మూవీ సక్సెస్ మీట్ చేసుకుంటున్నామంటే ఇది అసలైన సక్సెస్. అండ్ ద సెకండ్ థింగ్ అండి, ఒక మూవీ నిజమైన సక్సెస్, నిజమైన విజయం అన్నది ఎప్పుడు అంటే ఆ మూవీ రిలీజ్ అయ్యి అప్పుడు ఏదో నడుస్తుంది, అంటే ప్రేక్షకులు వస్తున్నారు, థియేటర్లో ఆడుతుంది, ఆ మూవీ చూశారు, ఒక 70 రోజులో లేదు 100 రోజులో ఆడింది, ఇది కాదండి. ఇది కూడా సక్సెసే, కానీ అసలైన సక్సెస్ ఏంటంటే ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, లేదా 25 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒక విషయం మీకు తెలియాలి, లేదా ఏదో ఒక విషయం మీద మీకు ఒక అవగాహన లేదు, ఏదో ఒక విషయం తెలుసుకోవాలని మూవీ ద్వారా మళ్ళీ మీరు ఆ విషయాన్ని తెలుసుకుంటున్నారు, లేదా ఆ మూవీని మళ్ళీ చూస్తున్నారంటే అది నిజమైన విజయం. మా మూవీ రజాకర్ ఇప్పుడు కాదండి, 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికంటే కూడా ఎక్కువగా ప్రేక్షకులు చూస్తారన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే ఇక్కడ తీసింది, ఈ మూవీలో చూపించింది ఏదొక్కటి కూడా కల్పితం కాదు, ఏదొక్కటి కూడా ఏదో చెయ్యాలి కదా, చూపించాలి కదా అని మళ్ళీ చెప్తున్నాం. ఒక మతానికి, ఒక పార్టీకో సంబంధించి ఆర్టిఫిషియల్గా ఏమీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టలేదు. జరిగిన నిజాల్ని నిజాయితీతో మా డైరెక్టర్ గారు తీశారు, దాన్ని ఎంతో గుండె నిబ్బరంతో, ధైర్యంతో మా ప్రొడ్యూసర్ గారు మీ ముందు తీసుకొచ్చారు. సో ఈ మూవీ నాట్ ఓన్లీ యాజ్ అ మూవీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లెసన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ యాజ్ ఒక డాక్యుమెంట్. నిజంగా చెప్పాలంటే అది డాక్యుమెంట్గా కాకుండా మీ అందరికీ ఇష్టపడి మీరు కూర్చుని చూసే విధంగా ఒక సినిమాగా మీ ముందు తీసుకొచ్చారు. సో వండర్ఫుల్. చాకలి ఐలమ్మగా నాకు ఒక పాత్ర ఇచ్చి నా కెరియర్లో ఎప్పటికీ మర్చిపోని ఒక మైల్ స్టోన్గా నిలబడే ఒక పాత్ర ఇచ్చినందుకు యాటా సత్యనారాయణ గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే నన్ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులు కానివ్వండి, మా ఆర్టిస్ట్ బృందం కానివ్వండి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బతుకము తమ్మి సచ్చిపోదాము నెత్తురు చిమ్మి, వస్తే రాని రాసావుల దొమ్మి, సస్తే పోయేది సంకెల తమ్మి, వెనకడికెవడో తన ఎన్నుముక నూరంచుల కత్తిగా చేసిన డంట యాది చేసుకో బిడ్డ, మన ఎముకలను మన పేగులను వెయ్యంచుల కత్తులు చేయమంటోంది పురుడోసిన గడ్డ. అరరే గడ్డి పోస అనుకో, ప్రాణం గరిక పోస అనుకో, ప్రాణం వెంకగాసు అనుకో, ప్రాణం ఉంటేంది పోతేంది అదిగో కొంగు సాపుకోని, గొంతుకు ఇనుప గొలుసుతోని ముక్తిని అడుగుతోంది భూమి, ప్రాణం ఇస్తేంది చస్తేంది. ఈ సినిమాలో హీరో లేరు, ఈ సినిమాలో స్టార్లు లేరు, ఈ సినిమాలో తెలంగాణ చరిత్ర ఉన్నది. తెలంగాణ చరిత్రను మించిన స్టార్ ఎవరున్నారు ఇక్కడ? ఈ సినిమాకి సంబంధించి మా ఊరికి పోతే ప్రమోషన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కోడ్ అడ్డం వచ్చింది. ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఏదో ఒక వ్యక్తినో, ఏదో ఒక కులాన్నో, ఏదో ఒక మతాన్నో, ఏదో ఒక ప్రాంతాన్నో దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కాదు. ఇది భావితరాల కోసం, ఇది భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని, ఈరోజు మనం బతికి ఉండడానికి కారణమైనటువంటి, స్వేచ్ఛగా వాయువులు పీల్చుకొని బతికి ఉండడానికి కారణమైనటువంటి, మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుల త్యాగాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడం కోసం తీసినటువంటి సినిమా ఇది. ఇది మన తాత గురించి స్మరించుకోవడం, మన అమ్మమ్మ గురించి స్మరించుకోవడం, మన నాన్నలు, మన అమ్మమ్మలు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప చరిత్రని, మనం ఈరోజు బతికి ఉండడానికి కారణమైనటువంటి గొప్ప చరిత్రను తెలుసుకోవడానికి తీసిన సినిమా ఇది. మరొక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ నుంచి నేను, తెలంగాణకు సంబంధించి ఈ సినిమా తీసాము, తెలంగాణకు సంబంధించిన సినిమా మాత్రమే కాదండి, ప్రపంచంలో బొలీవియాలో అలాగే క్యూబాలో యుద్ధం చేసినటువంటి, అక్కడి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి చే గువేరా గురించి
ప్రపంచంలో ప్రతి దేశంలో పుస్తకంలో ఒక పాఠం లాగా చదువుకుంటున్న మనం అందరం ఎక్కడో పుట్టి పెరిగిన ఒక సోక్రటీస్ గురించి, ఒక మావో గురించి, ఒక లెనిన్ గురించి పుస్తకాల్లో చదువుకొని తెలుసుకుంటున్న మనం మన చరిత్రను మరిచిపోయాం. కాబట్టి మన చరిత్రను ప్రపంచానికి తెలియజేయడం కోసం, ప్రపంచ వేదిక మీద ఈ సినిమాను చూపించడం కోసం తీసిన సినిమాని సపోర్ట్ చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సినిమాని మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి వేదిక మీద ప్రదర్శించడానికి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సపోర్ట్ మీరిచ్చే బలం, మీరిచ్చే బలగం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి చేరి ఈ దేశం మొత్తానికి ఈ సినిమా చూపించి, ఎలా అయితే భారతదేశంలో తెలంగాణ, హైదరాబాద్ విమోచనం ఎలా అయితే అయ్యిందో భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ ఇది ఒక ఆవేశంతో కాదు, ఇది ఆలోచనతో చెప్తున్న విజ్ఞప్తిగా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, దీన్ని మీరందరూ ఎవరైతే సోషల్ మీడియాలో సినిమా చూసి చాలా బాగుందని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప, థియేటర్కి వచ్చి ఈ సినిమాను చూడడానికి చాలా మందికి టైం దొరకట్లేదు. టైం దొరకాలంటే గుడికి వెళ్ళడానికి టైం దొరుకుతుంది, లేదంటే ఏదైనా ఆడంబరాలు చేసుకోవడానికి టైం దొరుకుతుంది, లేదంటే పార్టీలు చేసుకోవడానికి టైం దొరుకుతుంది. కానీ మన చరిత్ర తెలుసుకోవడానికి మాత్రం టైం దొరకట్లేదు అంటున్నారు. టైం దొరకట్లేదు కాదు, మన వాళ్ళు వీరులు చేసినటువంటి త్యాగాల విలువ మీకు తెలియట్లేదు కాబట్టే మీరు ఇవాళ థియేటర్ దాకా రాలేకపోతున్నారు. దయచేసి మీరు సినిమాకి రండి. ఈ సినిమా చూడాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, మనకు జన్మనిచ్చిన అమ్మ గర్వపడాలంటే ఈ సినిమా చూడాలి. మనకు జన్మనిచ్చిన తండ్రి గర్వపడేలాగా ఈ సినిమా చూడాలి. మన ఊరి వాళ్ళందరూ గర్వపడేలాగా, మన రాష్ట్రమే కాదు ఈ దేశం అంతా గర్వపడేలాగా ఈ సినిమా మనం చూడాలి. ఈ సినిమా అలాగే ఇందులో చివరిలో ఇప్పుడు చెప్పినవన్నీ మీ అందరికి ఏమనిపిస్తుందంటే, ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇంతలాగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, ఏంటిది నోరుందని పారేసుకుంటున్నాడా, నోరుందని బతికిస్తున్నాడా అని అనుకుంటున్నారేమో. 600 రాజ్యాలను ఒకే జెండ నీడలోన నిలిపిన రణ ఉక్కు మనిషి సర్దారుకు జిందాబాద్, సరదారుకు జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్, పుట్టుక తప్ప చావు లేని వీరులార జిందాబాద్, చావు కూడా పుట్టుక అన్న ధీరులార జిందాబాద్, షోయబుల్లా దొడ్డి కొమురయ్య షేకు బందగి జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్, బల బల యోధుల మర యోధులకు జిందాబాద్. కొన్ని వేల మంది ఆత్మార్పణం ద్వారా, కొన్ని వేల మంది మహిళలు, కొన్ని వేల మంది పిల్లలు, కొన్ని వేల మంది మన అక్కలు చెల్లెళ్ళ ఆత్మార్పణం ద్వారా సాధించుకున్నటువంటి స్వాతంత్రంలో ఇవాళ మనందరం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం బతుకుతున్నాం. అలాంటి వారందరిని స్మరించుకోవడం అంటే, అలాంటి వారందరిని మనం గుర్తు చేసుకోవడం అంటే, అది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, మన జన్మకు లభించిన అదృష్టం, ఈ జన్మకు దొరికినటువంటి ఒక అద్భుతం. దయచేసి ఈ సినిమా విషయంలో నేను ఎవరిని ఎప్పుడు అనలేదు ఒక మాట, కానీ ఒక మాట మీడియా మిత్రులు అడుగుతున్నాను. సార్, మీరు లేకపోతే, మీరు వారధిగా పని చేయకపోతే, మీరు మా మధ్య లేకపోతే మేము లేమండి. మేము ఎంత సినిమా తీసినా, మేము ఎన్ని పాటలు పాడినా, ఎంత గొంతు చించుకున్నా, ఎంత గుండెలు బాదుకున్నా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని ప్రగలాలు పలికినా కూడా నమ్మడానికి కానీ జనాలు రెడీగా లేరు. కానీ నమ్మించడానికి, నిజం ఇది అని చెప్పడానికి మీకు మాత్రమే చేతిలో కలం ఉంది, మీకు మాత్రమే గొంతులో బలం ఉంది, మీకు మాత్రమే గుండెలో ధైర్యం ఉంది. అది మాకు తోడుగా రావాలని, మీ బలమే మాకు బలగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పూన మోపోలే కట్టుకున్న తల్లి ఒళ్ళోకి నీవెప్పుడొస్తావో, రేపు మాపనకుంట యుద్ధం చేసే అమ్మ పాలెప్పుడు నీకు ఇస్తదో, రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రొమ్మున దిగుతున్నదో, ఆ రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రొమ్మున దిగుతున్నదో, నీ పేగుల్ని మెడకేసుకున్నదో, కాశీం రజ్వీని నేనంటున్నదో, నైజాం రాజ్య హింస జరుపుతున్నదో.
బిడ్డలారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా దింపుడు కళ్ళంలా మిమ్ములను దింపిలే బిడ్డ అని అంటున్నాము ముద్దాడి మిమ్మల్ని భూతల్లి డొక్కల్లో పక్కేసి పడుకోబెడుతున్నాము పిడికిళ్ళు మూసిన మీ అర చేతుల శపథమేందో తెలుసుకున్నాము తెరిసిన కనుగుడ్లు చూపించే తువ్వల్లో మేము కూడా దండు కడుతాము వరుసగా బబ్బతి పడుతాము మీరు వదిలిన బందుకు పడుతాము బిడ్డలారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా మనస్ఫూర్తిగా తప్పులు మాట్లాడితే క్షమించి అదే మనస్ఫూర్తిగా మమ్మల్ని మీరు ఆశీర్వదించవలసిన కోరుకుంటూ ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించమని మీడియా మిత్రుల్ని మా టీం మిత్రులందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. చాలా కష్టం. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఏదైనా మనం ఆదమర్చున్నామా అయిపోతాం. ఆ క్యారెక్టర్కి వచ్చిందంటే అక్కడ ఆవిడ ఐలమ్మ ఉంటుంది తప్ప ఇంద్రజ గారు కనిపించారు. అక్కడ ఐలమ్మే నాకు ఐలమ్మ ఐలమ్మ ఐలమ్మ. మొన్న మేము ఇంద్రజ గారిని తీసుకొని వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట టూర్కి వెళ్తే అందరూ థియేటర్లో ఐలమ్మ ఐలమ్మ అంటున్నారు ఆవిడ్ని. ఇక నుంచి చూడండి, ఎప్పుడు చాకలి ఐలమ్మ హిస్టరీ మన న్యూస్లో ఉన్నా కూడా అది ఇంద్రజ గారి ఫోటోలతోనే ఉంటుంది. ఇంకా అది ఎక్కడ బిట్స్ పడ్డా ఆవిడతోనే ఉంటుంది. తర్వాత రాజ్ అర్జున్ గారిని రాత్రి మా ఊరు తీసుకెళ్ళా. పల్లెటూరు మా ఊరు. 500 ఓట్లు ఉంటాయి అంతే. వీళ్ళందరూ వచ్చారు. 500 ఓట్లు ఉంటాయి. వాళ్ళకి హిందీ ఎవరికి రాదు. పక్క గ్రామీణులు వాళ్ళు చాలా బాగా, కానీ ఎంత గొప్పగా చేశారంటే ఫస్ట్ టైం ఒక సన్మాన కార్యక్రమం అనేది మా ఊర్లో ఫస్ట్ టైం నిన్న చేశారు. రాత్రి మేమందరం వెళ్ళాం. ఆ ఊర్లో కూడా రాజార్జున్ గారు కనిపించగానే ఒక 10 నిమిషాలు విజిల్ చేస్తూనే ఉన్నారు.